జన విజ్ఞానం ప్రేక్షకులకు వీక్షకులకు స్వాగతం. ఈ నూతన సంవత్సరం 2025 జనవరి 11వ తేదీన 35వ విజయవాడ పుస్తక మహోత్సవంలో ప్రతిభా వేదికపై నిత్య జీవితంలో సైన్స్ అనే అంశంపై ప్రయోగాలు చేయటం జరిగింది. ఆ ప్రయోగాలను ఇప్పుడు చూద్దాం. ఈ మధ్యలో విడుదల చేసిన బుల్లెట్ ట్రైన్స్, వందే భారత్ ట్రైన్ షేప్ చూస్తే చాలా వేగం 150 కిలోమీటర్స్లో వెళ్తుందన్నమాట. గాలి ఘర్షణని తగ్గించడానికి దాని షేప్ని మార్చారు. ఆ షేప్ గురించి ఒక యాక్టివిటీ చేద్దాం అన్నమాట. ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో ఈ షేప్ని ఒకసారి చూపిస్తాను. ఇది కోన్, ఇది ఒక చిన్న పేపర్ పీస్ తీసుకున్నాను అనమాట. దీంతో ఈ షేప్ ఎలా తయారు చేస్తామో ఒకసారి చూద్దాం. దీన్ని మనము పొట్లం కట్టినట్టుగా ఇలాగా కడుతూ లాగుతూ ఉంటే షేప్ వస్తుంది అనమాట. ఇలాగా జస్ట్ ఇట్లాగా ఇలాగ వచ్చిన తర్వాత మడత పెట్టేసేసి ఇది ఊడిపోకుండా ఉండటానికి సెలో టేప్ వేద్దాం. టేప్ వీడు బాగా చెప్తున్నాడు, ముందే టేప్ వేసేయాలంట. దీన్ని మనము ఈ విధంగా అంటించేసి ఇలాగా అంటిస్తే ఊడదు అనమాట. ఇది షేప్. ఇది 1 ఇంచ్ డయామీటర్ ఉన్నటువంటి పీవీసీ పైప్ అనమాట. దీన్ని ఇలా వేసి అవి పడిపోయింది, చిన్నది అయిపోయింది. ఒకసారి పెద్దది అవుతుంది. పెద్దదైనప్పుడు మార్క్ చేసి కట్ చేస్తాం. చిన్నదైనప్పుడు ఏం చేయాలో ఇలా వంచేస్తే కొద్దిగా వెళ్ళదు, చిన్నది ఇక కింద పడదు అనమాట. దీన్ని ఎలా చేయొచ్చు అని నేను కొద్దిగా గ్రౌండ్లోకి వెళ్తే బాగుంటుంది. ఇక్కడ అయితే ఇది ఉంది, పైకి పంపించేస్తాను. నేను ఒకసారి అక్కడ నుంచి చేస్తాను అనమాట. ఇక్కడ నుండి పైకి పంపించాలన్నమాట. చాలా దూరం వెళ్తుంది. గాలిని బాగా పీల్చి మనము ఒక్కసారిగా వదలాలన్నమాట. అది ఎలాగో ఒకసారి చూద్దాం, ఎంత హైట్ వెళ్తుందో. షేప్ వల్ల అంత దూరం వెళ్తుంది అనమాట. ఒక్కసారి అందరూ కూడా చూడండి, మీరు కూడా పట్టుకోండి, మీరు కూడా ఎదురుకోండి. ఇలాగ ఇటు సైడ్ పెట్టాం, ఇలా పట్టుకోండి. నేను ఎలా చెప్పానో అలా పట్టుకోండి. ఇలా పట్టుకొని ఇలా పట్టుకోవాలి, మూసేయాలి. గాలిని ఇందులోకి బాగా పీల్చుకొని పైకి పెట్టాలి, కిందకి కాదు. ఒక్కసారిగా వదలాలన్నమాట. చూడండి ఎంత హైట్ వెళ్తుందో. ఇదేందో తెలుసా? ఇది హెడ్ మసాజర్. బాగా అలసిపోయినప్పుడు హెడ్ని మసాజ్ చేసుకోవటానికి పనికొస్తుంది. దీంతో కూడా సైన్స్ చెప్పుకోవచ్చు అన్నమాట. దీంట్లో ఉన్న సైంటిఫిక్ ప్రిన్సిపల్ ఏంటంటే రెజనెన్స్, అనునాదం అన్నమాట. రెజనెన్స్ అంటాం దీనికి. ఏంటంటే ఇది అనునాదాన్ని చెప్పే ముందు మన వీధిలో కూడా బ్యాండ్ మేళాలు వాయించుకుంటూ వెళ్ళే సందర్భంలో మీరు ఇంట్లో కనుక కూర్చొని వంటగదిలో కనుక ఉన్నట్లయితే వంటగదిలో పాత్రలు కదులుతూ ఉంటాయి. కొన్ని పాత్రలు సౌండ్ చేస్తూ ఉంటాయి, కొన్ని కదులుతూ ఉంటాయి అన్నమాట. కారణం ఏంటంటే వాళ్ళు చేసేటటువంటి శబ్దాలు ఉన్నాయి కదా, ఆ శబ్దాల యొక్క పౌనఃపున్యం అంటే ఫ్రీక్వెన్సీ, పాత్ర యొక్క ఫ్రీక్వెన్సీ ఈక్వల్ అయినప్పుడు అన్ని కథలు ఈక్వల్ అయినటువంటి పాత్రల వరకే కదలటమో శబ్దం చేయటమో చేస్తాయి. పూర్వం మన పెద్దవాళ్ళు ఏమనేవాళ్ళు, దెయ్యాలు ఉన్నాయి అందువల్ల కదులుతున్నాయి, దెయ్యాలు కదిలిస్తున్నాయి అని చెప్పేవాళ్ళు అనమాట. వాస్తవం అది కాదు, సైన్స్ అనమాట. దాన్ని మనం రిజనెన్స్ని ఇందులో ఎలా చూడొచ్చో ఒకసారి చెప్తాను. దీని యొక్క స్ట్రక్చర్ చూస్తే అర్థమవుతుంది అనమాట. ఇందులో ఒకే పొడవు కలిగిన 6 పెద్ద తీగలు ఉన్నాయి. అలాగే కొద్దిగా చిన్న సైజులో ఉన్నటువంటి తీగలు 6 ఉన్నాయి. 1 by 1 ఉన్నాయి, బాగా గమనించండి, ఒకదాని ప్రక్కన ఒకటి. ఇప్పుడు ఈ పైనున్న 6 పొడవు కలిగినటువంటి పెద్ద తీగల యొక్క పౌనఃపున్యము ఫ్రీక్వెన్సీ ఒక రకంగా ఉంటుంది. చిన్న తీగల యొక్క ఫ్రీక్వెన్సీ ఒకే రకంగా ఉంటుంది అనమాట. అవి ఇవి డిఫరెంట్. ఇప్పుడు నేను పెద్దదాన్ని ఒకదాన్ని వైబ్రేట్ చేస్తున్నాను, చూడండి బాగా. అన్ని కదులుతున్నాయా? పెద్దవన్నీ కదులుతున్నాయి, చిన్నవి కదలటల్లా. అదే వాడు గమనించండి, పిల్లలు బాగా గమనిస్తున్నారు. పెద్దవన్నీ కదులుతున్నాయి, చిన్నవి కదలటం లేదనమాట. సరే అంటే వాటి ఫ్రీక్వెన్సీ ఒకటి కాదు. చిన్నది చూద్దాం. అన్ని చిన్నయే కదులుతున్నాయి, చూడండి బాగా దగ్గరగా చూస్తే కలదు. అది ఒకే లైన్ కాదు, చిన్నవన్నీ కదులుతాయి ఒకసారి. ఇది అనునాదం అన్నమాట. అనునాదం యొక్క ఫలితము అని మనము దీని ద్వారా అన్నాద ఫలితాన్ని పిల్లలకి వివరించడానికి చాలా సింపుల్ యాక్టివిటీ అన్నమాట. ఇది టిబెటన్ సింగింగ్ బౌల్ అంటాం. చూడండి, దీని యొక్క రబ్ చేస్తేనే సౌండ్ ప్రొడక్షన్ జరుగుతుంది. చాలా డెలికేట్గా ఉంటుంది అనమాట. ఇది వుడెన్ పీస్ అన్నమాట. మామూలుగా కొట్టినా ఇంకా బాగా వస్తుంది, జనరల్గా వస్తుంది అనమాట సౌండ్. రాకెట్ని ఎలా పంపిస్తారు? నేను స్పిరిట్ను ఉపయోగించి రాకెట్ని ఇప్పుడు అక్కడి నుంచి పంపిస్తాను. చాలా సింపుల్గా ఉంటుంది.
అది పెద్దవాళ్ళ సమక్షంలో చేయాలి స్పిరిట్ అని. అది ఇది ఒక పెట్ బాటిల్ తెలుసు కదా, ఇది 200 ml ఎంత ఉంటుంది అనమాట. ఇదేం కట్ చేయాలి, బాటిల్ తీసుకొని ఏరోడైనమిక్ షేపు, స్ట్రీమ్ లైన్ షేప్ని అంటించా టేప్తో. రంధ్రం ఏం లేదు దీనికి, ఇటువైపు నుంచే అనమాట. దీన్ని మరి ఇంధనం కావాలి కదా, అందుకని నేనేం చేశానంటే స్పిరిట్, అది త్వరగా అది ఎవాపరేట్ అవుతుంది, అందుకని స్పిరిట్ని 1 or 2 drops చాలు దీనికి. ఇది ఎవాపరేషన్ జరగాలన్నమాట. ఇది ఎవాపరేషన్ అయినటువంటి ఆ స్పిరిట్ అంతా పోకుండా ఉండటానికి నేను ఇది తీసుకున్నాను లైటర్. దానికి ఇక్కడ క్లోజ్ చేయడానికి టేప్ వేసేసాను అనమాట. ఇప్పుడు చల్లగా ఉంది వాతావరణం, కొద్దిగా హాట్గా ఉంటే తొందరగా ఎవాపరేట్ అవుతుంది. సరే నేను కొద్దిగా ఇలాగా చేస్తున్నా, రబ్ చేసి హీట్ జనరేట్ అవుతుంది. ఇక్కడ నుండి ప్రయోగం చేద్దాం, లాస్ట్ అండ్ ఫైనల్. హీట్ చేయాలి, లోపల ఎవాపరేషన్ జరగాలి కదా. ఒక్కసారి పైకి పంపిస్తున్నాను, ఇలా చూడండి. ఓ వచ్చింది, సూపర్. రైట్, మనం మామూలుగా మన ఇళ్ళల్లో వాషింగ్ మిషన్స్ ఉన్నాయి కదా, ఆ వాషింగ్ మిషన్స్లో వేసిన తర్వాత బట్టలన్నీ తడి బట్టలు వేగంగా తిప్పటం వల్ల అందులో అపకేంద్ర బలము, సెంట్రిఫ్యూజల్ ఫోర్స్ ఉంటుంది. ఆ బలానికి ఆ వాటర్ అంతా కూడా వేగంగా తిప్పటం వల్ల బయటకు వెళ్ళిపోతుంది అనమాట. దానికి సంబంధించిన యాక్టివిటీ ఏంటంటే, దీని నిండా వాటర్ పోసారనమాట మాస్టారు. ఈ కప్పులో ఉన్నాయి, ఈ విధంగా మనం పట్టుకొని జాగ్రత్తగా దీన్ని ట్రై చేద్దాం. కింద వాటర్ పడకుండా ఈ విధంగా వాటర్ పడకుండా తిప్పేయచ్చు అనమాట. కారణం ఏంటంటే ఆ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ బయటికి పనిచేస్తుంది అనమాట. కప్పులో వాటరు బయటికి వెళ్తూ ఉన్నది, దాని మూలాన జాగ్రత్తగా మళ్ళీ ఆపాలి. ఇలాగే ఆలోచించి చాలా జాగ్రత్తగా స్లోగానే చెయ్యి, హడావుడి ఏమొద్దు. స్లోగా అబ్జర్వ్ చేసావా నన్ను, చెయ్యి స్లోగా. అయిపోయింది, గుడ్. ఇప్పుడు ఒక యాక్టివిటీ చేద్దాం మనం. ఏంటంటే ఈ పేపర్ అనేది సెల్యులోజ్ అనేటటువంటి పదార్థంతో తయారు చేస్తుంది అనమాట. అంటే వుడ్ పల్ప్ అనేది ఏంటంటే సెల్యులోజ్ అనేటటువంటి పదార్థంతో తయారవుతుంది అనమాట. న్యూస్ పేపర్ ఉంది కదా, అదంతా ఏ పేపర్ అయినా అంతే, సెల్యులోజే. దాని గురించి చెప్పడానికి యాక్టివిటీ చేద్దాం అన్నట. ఇది ఫన్ యాక్టివిటీ. ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను ఒక మ్యాజిక్ చేస్తున్నాను అనమాట. అందరూ చూస్తున్నారా? రెడీ? నేను ఎలా చేస్తే అలా చేస్తాం. నేను ఎలా చేస్తానో మీరు కూడా అలా చేయండి. ఇలా పట్టుకుని ముందల బెర్నౌలీ ప్రిన్సిపల్ చెబుదాం. ఇది చించేసే ముందల ఒక బెర్నౌలీ ప్రిన్సిపల్ ఉంది, న్యూస్ పేపర్తో చెప్పొచ్చు. అది కూడా బెర్నౌలీ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే, అది ప్రెజర్ డిఫరెన్స్ తోటి, ఇప్పుడు ఫ్లైట్ పైకి ఎగరాలనుకోండి రన్వేలో నుంచి, అక్కడ ప్రెజర్ డిఫరెన్స్ తోటి ఈజీగా రన్వేలో పైకి ఎగురుతుంది అనమాట. మన ఇంట్లో క్యాలెండర్స్ ఉన్నాయి కదా, క్యాలెండర్లు పెట్టి ఇట్లాగా గోడకి వేలాడదీస్తాము. ఫ్యాన్ వేసినప్పుడు ఏం జరుగుతుంది, ఫ్యాన్ వేసిన సందర్భంలో ఆ లీవ్స్ అన్ని ముందుకు వస్తుంటాయి. గమనించారా మీరు? సరే, ఇప్పుడు తుఫాన్లు వస్తున్నాయి. మేము చిన్నప్పుడు పూరిళ్ళు ఉండేవి మాకంతా ఎక్కువగా. తుఫాను 150-100 kilometers వేగంతో గాల్లో వచ్చాయి అన్నమాట. వచ్చినప్పుడు ఆ పూరిళ్ళు కప్పులన్నీ కూడా తిరగబడిపోయాయి. ఇదంతా బెర్నౌలీ ప్రిన్సిపల్తో ప్రెజర్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. దాన్ని ఎలా చూపిస్తామంటే, ఇప్పుడు ఇది ఫ్లైట్ అనుకుందాము. ఇలా పెట్టండి అందరూ, ఫింగర్ ఇలా పెట్టండి. నేను ఇక్కడ ఎయిర్ని వేగంగా బ్లో చేసిన సందర్భంలో ఇక్కడ ఎయిర్ అంతా కూడా వెళ్ళిపోద్ది. ఇక్కడ లో ప్రెజర్ ఏర్పడిద్ది, కిందేమో ప్రెజర్ నార్మల్ ప్రెజర్తో పైకి వస్తుంది అనమాట. గాలి వస్తుంది, లేకపోతే చేయొచ్చు, అయినా చేసి చూస్తాను. ఇట్లా పైన గాలిని వేగంగా ఊదండి ఇలాగా పైన. అరే ఎలా కాదురా, నేను చూడు, ఇలా పట్టుకో. ఇప్పుడు పైకి వస్తుందా పైకి? అరే ఇప్పుడు ఊదు, గట్టిగా ఊదు. అది వచ్చింది చూడు, మళ్ళీ ఊదు. వచ్చేసింది. రైట్, పట్టుకో. ఇదా అంటే ఇది ఎలా జరుగుతుందంటే, గట్టిగా ఊదిన సందర్భంలో ఇక్కడ గాలి అంతా కూడా వెళ్ళిపోయి లో ప్రెజర్ క్రియేట్ అవుతుంది. కింద నార్మల్ ప్రెజర్ కంటే కూడా ఇక్కడ లో ప్రెజర్ ఉంటుంది కాబట్టి ఇది పైకి లెగుస్తుంది. ఇంట్లో క్యాలెండర్స్ కానీ మన గాలిపటాలు కూడా అంతే. గాలి బాగా వేగంగా వచ్చినప్పుడే గాలిపటం ఎగురుతుంది అనమాట. అలాగా ఇది. రైట్, నెక్స్ట్ యాక్టివిటీ నేను ఎలా కట్ చేస్తానో అబ్జర్వ్ చేయండి. మీరు చేయబాకండి, ముందర అబ్జర్వేషన్ ఉండాలి. నేను ఇట్లా పెట్టాను చూడండి, ముందర అబ్జర్వ్ చేయండి. నేను ఎలా చేశానో అలా చేయాలి. తర్వాత నేను రెడీ అన్నప్పుడు ముందు చేయొద్దు.
నేనేం చేస్తున్నానంటే పైనుండి ఇలాగా ఒక్కసారి ఇలా పట్టుకొని స్లోగా ఇలాగా కట్ చేస్తున్నాను, చివరిదాకా కట్ అవుతుంది చూడండి. నాది అబ్జర్వ్ చేశారా? మళ్ళీ చేస్తాను, నేను మళ్ళీ చేస్తాను, ఒకసారి చూడండి. మళ్ళీ ఇలాగా వెళ్తుంది, చూసారా? కట్ అవుతుందా? చివరిదాకా వచ్చిందా నాది? మీరు కూడా చేస్తారన్నమాట, నేను చెప్పినప్పుడు చేయాలి. మళ్ళీ చేస్తున్నా, అమ్మా నువ్వు చూడరా, మధ్యలో ఇంకెక్కడా పట్టుకోకూడదు, ఇలాగా చివరిదాకా వచ్చిందా? చూశారు కదా, మధ్యలో పట్టుకోకూడదు, ఒక్కసారి లాగుతూ ఉండాలి. మళ్ళీ చేస్తున్నాను చూడండి, వచ్చిందా? ఇలా చేయగలాలి, మీరు అబ్జర్వ్ చేయాలి. ఇలా 9 9 వచ్చినాయి అంట. సరే మీరు ఎన్ని చేస్తారో అలా పట్టుకొని చేయండి. చేయండి, మధ్యలో పట్టుకోకూడదు, ఇక ఒక్కసారి అనాలి ఇలాగా. ఓకే ఓకే, కట్ చేయి, ఒక్కసారి మధ్యలో ఎక్కడ రాకూడదు, లాగాలి, లాగేసేయండి, లాగండి. ఏంది కొద్ది కొద్దిగా చేశానా నేను ఒక్కసారి పైన ఇలాగా లాక్కొచ్చా, అలా చేయాలి. లాగాలి, ఏది చెయ్యి, ఎలా అవుతుంది? నేను చేశాను కదా, మీరు కొద్ది కొద్దిగా కాదు, పైనే పట్టుకోవాలి, మధ్యలో లాగకూడదు. లాగు, వచ్చేస్తుంది, లాగు, చెయ్యి, వచ్చేస్తుంది. ఏంటి ఒక్కళ్ళు కూడా చేయలా? లాగాలి, తెలుసు, చెయ్యి, ఎట్లయితే అట్టయింది. కానీ ఏంటి ఒక్కళ్ళు కూడా చేయట్లా? రావటం లేదు కదా. సరే మళ్ళీ ఇస్తాను, మళ్ళీ ట్రై చేద్దాం, ఒక 2 3 ఇస్తాను నేను. నువ్వు చేయమ్మా, నువ్వు పట్టుకోరా. వీడు చేస్తాడు, వాళ్ళు చేస్తారు. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు పెట్టండి. ఇప్పుడు నేను 4 5 ఇచ్చాను, ఇలా పెట్టి జాగ్రత్తగా అనండి, వస్తుంది, చెయ్యి. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు చూడండి. ఇదిగో పైకెక్కమ్మా, అక్కడ ఉన్నాయి నాటి తిరిగి చెయ్యి. వచ్చేసింది బాబుకి, సూపర్, క్లాప్స్ కొట్టాలి. ఈ బాబుకి వచ్చింది, మళ్ళీ కొట్టండి. ఈ బాబు చేశాడు, సూపర్. పిల్లలు ఎంత బాగా చేస్తున్నారు, ఎంత బాగా చేస్తున్నారు వీళ్ళు. ఇందాక కట్ కాలేదు, ఇప్పుడు కట్ అయినాయి. ప్రాక్టీస్, సూపర్, ప్రాక్టీస్ చేశాడంట. ఎన్నిసార్లు చేసావు? ఇప్పుడు ప్రాక్టీస్ చేశాడు, ఇంకో పేపర్ ఇద్దాం. ఇదిగో ప్రాక్టీస్ చేశాడు, ఈ బాబుకి ఇద్దాం. ప్రాక్టీస్ చేసావు కదా, మళ్ళీ కట్ చేయి. ఈ బాబులు ఇద్దరు ప్రాక్టీస్ చేశారు, మళ్ళీ కట్ చేస్తారు చూడండి. అబ్బో బాగా, ఈ అబ్బాయి చాలా చేశాడు. ఎన్ని చేసావు? ఇప్పుడు ఇందాక ప్రాక్టీస్ చేశాడు, ఇప్పుడు చేస్తారు మళ్ళీ. బాబు సూపర్, చెయ్యి, ప్రాక్టీస్ చేసావు కదా అమ్మ, నువ్వు వెనకరా. ఈ అబ్బాయి ప్రాక్టీస్ చేసి కట్ చేస్తున్నాడు అనమాట. ఏది చెయ్యి, అరే ప్రాక్టీస్ చేసావు కదా, నువ్వు కూడా చెయ్యి. కట్ అవట్లేదా? ఇందులో ఒక సైన్స్ ఉందన్నమాట, అది చెప్పుకుందాం. ఇది ఫన్ సైన్స్ నానా, చెప్తాను. ఈ పేపర్ పట్టుకో, ఇందాక కట్ చేసిన పేపరు ఒకటి. ఈ పేపర్కి ఈ పేపర్ డిఫరెన్స్ ఉంది కొద్దిగా, అంటే న్యూస్ పేపరే, డిఫరెన్స్ ఏం లేదు. నేనేం చేశానంటే ఈ పేపర్, న్యూస్ పేపర్ తీసుకొని న్యూస్ పేపర్లో కొన్ని షీట్స్ ఏమో నిలువుగా కట్ చేశా. ఇది నిలువుగా ఉందో చూడండి, అక్షరాలు ఇలా ఉన్నాయి కదా. అది ఈ పేపర్లో ఎలా ఉన్నాయి అక్షరాలు, ఇలా కట్ చేశా. ఈ పేపర్ని ఇలా కట్ చేశాను, ఈ పేపర్ని ఇలా కట్ చేశాను. ఇలాంటివి కరెక్ట్గా కట్ అవుతాయి నిలువుగా, ఇవి నిలువుగా కట్ కావు. కారణం ఏంటంటే ఈ పేపరు సెల్యులోజ్తో తయారైంది కదా. సెల్యులోజ్ అనేటటువంటి కణాలు చైన్ లింక్ లాగా ఉంటాయి, ఒకదానికొకటి చైన్ లాగా. ఈ పేపర్ తయారు చేసేటప్పుడు ఆ చైన్లన్నీ కూడా ఇది పట్టుకొస్తాయి, ఉన్నాయి అట్లాగే. ఈ చైన్లు నిలువుగా ఉన్నాయి. ఇందులో ఎలా ఉంటాయి? ఇందులో కూడా నిలువుగానే ఉంటాయి. కాకపోతే నేను చైన్లు ఇలా ఉంటాయి కదా, వాళ్ళు కట్ చేసేటప్పుడు ఇలా కట్ చేయట్లా, వాళ్ళు ఇలా పట్టుకొని ఈ వైజ్లో పట్టుకొని కట్ చేస్తాడు. చైన్లు ఇలా ఉన్నాయి కదా, అందుకని ఇవి స్ట్రైట్గా కట్ కాదు. ఇది ఇలాంటివి ముందు ఇచ్చేసే వాళ్ళకి. ఇది మాత్రం నేను ఫస్ట్ తీసుకున్నాను కదా, ఇలా చేస్తున్నాను అనమాట. వాళ్ళ పేపర్లు పాపం వాళ్ళకి తెలియదు, జనరల్గా అబ్జర్వేషన్ లేదు కాబట్టి వాళ్ళ చైన్లన్నీ కూడా అడ్డంగా ఉంటాయి. అందుకని నేను ఇది కట్ చేసే సందర్భంలో ఇది ఇటు తిరుగుతుంటుంది. ఆ చైన్ ఎట్టుంటే అటువైపుకి వెళ్తుంటుంది అనమాట.
ఇది డిఫరెన్స్. దీన్ని మ్యాజిక్గా చూపిస్తారు. ఇది మ్యాజిక్ అన్నమాట. కాకపోతే దాంట్లో సైన్స్ తెలుసుకుంటే చాలా సింపుల్ అన్నమాట. సైన్స్ని ప్రయోగపూర్వకంగా చేసి నేర్చుకోవాలని నేను అనుకుంటున్నాను అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ అమ్మా.